హాయ్ గైస్, ఇదైతే మోయినా కల్చర్ ఎలా చేయాలో పార్ట్ 1 అనమాట. ఈ పార్ట్ 1లో అయితే నేనైతే డ్రై ఈస్ట్ అయితే ఎలా కలపాలో అయితే చెప్పాను. వీడియో అయితే చూడండి, మీకు తెలుస్తుంది. హాయ్ గైస్, ఈరోజు అయితే మనం మోయినాకైతే డ్రై ఈస్ట్ అయితే కలుపుదాం. మనకు కావాల్సిన వాటర్, డ్రై ఈస్ట్, షుగర్. ఓన్లీ డ్రై ఈస్ట్ అయితే ఎలా ఉంటుంది, మనకైతే బేకరీ షాప్లో అయితే ఇదైతే అవైలబుల్గా అయితే ఉంటుంది. దీన్ని అయితే లైట్గా స్పూన్తో అయితే తీసుకోవాలి, చిటికెడ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా మళ్ళీ దాంట్లో అయితే పొరల కింద వచ్చేస్తుంది. అండి ఇప్పుడైతే ఇంత అయితే సరిపోద్ది. కరెక్ట్ మెజర్మెంట్తో అయితే తీసుకోవాలి దీన్ని అయితే. ఇప్పుడైతే షుగర్ అయితే వేద్దాం దీంట్లో. డ్రై ఈస్ట్ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. అది ఎక్కువ ఇది తక్కువ అయితే తీసుకోకూడదు అసలు. ఇప్పుడైతే అందులో అయితే వేస్తాను. దీన్ని అయితే మళ్ళీ డ్రై ఈస్ట్ అయితే గాలి వెళ్ళిపోవడం వల్ల పాడైపోద్ది అనమాట. దీన్ని అయితే పక్కన పెట్టేసాను మూతపెట్టి. దీన్ని అయితే ఇప్పుడైతే వాటర్లో అయితే కలిపేద్దాం. చూడొచ్చు ఎలా కలుపుతున్నాను. పనిచేసి అయితే చాలా ఫాస్ట్గా అయితే కలపాలి. ఒక 5 minutes to 10 minutes అలా కలపాలి దాన్ని. అప్పుడైతే కరెక్ట్గా అయితే కలుస్తుంది. అది కలుపుతూనే ఉండాలి. 5 minutesకి అయితే అదైతే మిల్క్ వైట్ కలర్లో అయితే అయిపోద్ది. ఇంకెలాగా అయిపోయిన వెంటనే దీన్ని పక్కన అయితే పెట్టేయాలి. చూడొచ్చు మీకు ఎలా అయితే అయింది. అది అయితే మన దగ్గర ఉన్న మోయినా టబ్స్ మధ్యలో చూడొచ్చు, మీకు మోయినా అయితే కనిపిస్తుంది. మధ్యలో కరెక్ట్గా ఉంటుంది చూడండి. ఇదైతే సెకండ్ టబ్ అనమాట. ఇందులో అయితే కొంచెం బ్లడ్ వామ్స్ని మోయినా కలిపి అయితే ఉంటాయి. ఇదైతే 3వ డబ్బా. మధ్యలో అయితే డ్రై ఈస్ట్ అనమాట. అదైతే అలాగే ఉంటుంది పొరల కింద. 5 hours కాకుండా వేసేస్తే అలా అయితే వచ్చేస్తుంది. దీన్ని అయితే ఇప్పుడైతే పక్కన అయితే పెట్టేద్దాం. దీంట్లో అయితే డస్ట్ అయితే ఏం పడకుండా అయితే దానిపైన అయితే డ్రై ఈస్ట్ పౌడర్ డబ్బా అయితే పెట్టాను. దానిపైన డస్ట్ అయితే పడకూడదు అనమాట. దానిపైన అయితే దాని లోపల దీన్ని అయితే 5 hours తర్వాత వేసి అయితే మీకు చూపిస్తాను. ఇదైతే 5 hours తర్వాత అన్నమాట. ఇప్పుడైతే అన్ని టబ్స్లో అయితే మెజర్మెంట్తో అయితే వేస్తున్నాను. నేను అంత అయితే వేస్తున్నాను, మీరు కూడా అంతే వేసుకోండి. చూడొచ్చు నేను అలా అయితే వేస్తున్నాను. 3 టబ్బులు అయితే వేసాను. పొద్దున్నైతే నేనైతే ఫిట్టింగ్ ఇచ్చేసాను. మళ్ళీ రేపు పొద్దున్నకి అయితే అన్నీ తయారవుతాయి అన్నమాట. చూడొచ్చు మిల్క్ వైట్ కలర్లోకి అయితే మారిపోయింది వాటర్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జీవీఎస్ సాక్వా తెలుగు.